మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ రైతులు ఆవేదన గట్టు బానేష్ ఆయన మాట్లాడుతూ ఏదైతే భూమి లేని వానికి బుక్కు లేదు, అసలు బుక్కున్న వానికి భూమి లేదు, దీనికి కారణం ఎవరు? ప్రభుత్వ అధికారులు కాదా? అది కొంత కలెక్టర్ కూడా తెలవకుండా మండల స్థాయి అధికారుల వాళ్ళ తప్పిదం వల్ల మండలంలోని రైతులకు అన్యాయం జరుగుతుంది. ఎమ్మెల్యేలు కానీ జిల్లా అధికారులు కానీ ఎవరూ తెలియకుండా అధికారులు మాత్రమే తప్పు చేస్తున్నారు. దానివల్ల రైతులకు అన్యాయం జరుగుతుంది. ఎమ్మెల్యే గారికి పాదాభివందనం కూడా తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి బెల్లంపల్లి నియోజకవర్గంలో విచ్చలవిడిగా ఇప్పటికైనా కూడా ఒక పేదవాడికి మాత్రమే అన్యాయం జరుగుతూ ఉంది. పెద్దవాడికి కాదు. పెద్దవాడు ఎప్పుడైనా ఎటు తిరిగినా, ఎన్ని రాజ్యాలు మారినా, ఎన్ని పార్టీలు మారినా పెద్దవాడికి న్యాయం జరుగుతూ ఉంది తప్ప పేదవాడికి కాదు. దయచేసి మీరు ఆలోచన చేయండి. ఇవాళ కనుక మనం ఉదాహరణ తీసుకుంటే అచ్చలాపూర్, అది అందరికీ కూడా వీడియో షేర్ అయింది, అది ఒక వైరల్ అయింది. కాబట్టి దాన్ని ఉద్దేశించి నేను ప్రభుత్వానికి నేను ఒకటి విన్నవిస్తూ ఉన్నా. ఎందుకంటే నేను ఏదైతే ఈరోజు బుక్ ఉన్న వాళ్ళకి భూమి లేదు, భూమి ఉన్న వాళ్ళకి అసలు బుక్కే లేదు. మరి ఎందుకు వచ్చింది? అది ఒక అధికారి నిర్లక్ష్యం వల్ల, ఎవరి నిర్లక్ష్యం కాదు. అందులో ఎటువంటి ఒక పోలీస్ది, ఎస్పీది కానీ కలెక్టర్ది కానీ నిర్లక్ష్యం లేదు. లోకల్లో ఉన్నటువంటి అధికారులది మాత్రమే అని నేను ఈరోజు బాహాబాటంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఈ యొక్క విషయం ప్రభుత్వము మాత్రము పూర్తిగా గమనించి పనిచేయాలి. ఈరోజు భూమి విషయమై మనకు ఏమన్నా ఆలోచన చేస్తే గనక ఈరోజు భూమి తగాదాలు పరిష్కరించబడవు అనేటువంటిది క్లియర్ కట్గా ఒక తెలుగోడికి 2వ తరగతి చదువుకున్నోనికి కూడా పోలీస్ స్టేషన్ ముందు భూమి తగాదాలు పరిష్కరించబడవు అనేటువంటిది రాసి పెడతారనేటువంటిది అక్షరాల నిజం. అటువంటిది ఇవాళ పోలీసు వాళ్ళు, ఎస్ఐలు వెంటరై నీకు భూమే లేదురా భయ్, నువ్వు వాని భూమి మీదకి పోతే నీకు కేసులు అవుతాయి, నిన్ను జైలు పాలు చేస్తాం, లేకపోతే కులాన్ని బట్టో ఆడోళ్ళని బట్టో నీకు ఇచ్చేసుకొని నిన్ను చిప్పకూడు తినిపిస్తామని కొంతమంది ఈ యొక్క సంబంధిత డిపార్ట్మెంట్కు చెందిన వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఈరోజు నేను అడుగుతూ ఉన్నా, దయచేసి నేను ఏదో పై స్థాయిని నేను అడుగుతలేను. పోలీస్ అధికారులారా, మీరు ఆలోచన చేయండి. మీకు కింది స్థాయిలో మాత్రమే ఇది చేస్తున్నటువంటి వైనం, అది మీకు చెడ్డ పేరు వస్తూ ఉంది. ఈరోజు పోలీస్ వాళ్ళకి ఏమవసరం అండి? నేను అడుగుతూ ఉన్నా. సివిల్ సమస్యలు పరిష్కరించబడవు అని మీరే చెప్తిరి కదా. ఒక దేవుళ్ళలాగా మీరే చెప్తిరి, మీరే అంటా ఉన్నారు. మరి కొంతమంది వాళ్ళు ఎంటరై ప్రత్యక్షంగా వాళ్ళకి ఎందుకు బెదిరించాల్సిన అవసరం వాళ్ళకి ఏమొస్తా ఉంది? మరి ఇటువంటప్పుడు ఒక పేద రైతు ఏం చేస్తాడండి? చచ్చిపోతాడు. మహా అంటే చేత కాకపోతే చేతనైనోడు చంపుతాడు. మరి అది ఎవరి వల్ల వచ్చింది? రెవెన్యూ పోలీసు వల్ల కాదా? అంటే నేను ఈరోజు రెవెన్యూను, పోలీసును నేను ఏదో వాళ్ళను విమర్శించడం లేదు. దయచేసి అధికారులు మీరు ఆలోచన చేయండి. అట్లా జరుగుతూ ఉంది, మీకు తెలియకుండా కొన్ని జరుగుతూ ఉన్నాయి. నేను ఎవరిని కూడా ఏ ఒక డిపార్ట్మెంట్ను కూడా నేను విమర్శన చేయడం కాదు. దయచేసి మీరు పోలీస్ అధికారులారా మీరు కూడా ఆలోచన చేయండి. మీకు భూమితో సంబంధం లేదు. ఒకవేళ 2 పార్టీలు కలిసి వస్తే కోర్టుకు పోమని చెప్పండి, అంతే తప్ప మీరే స్వయంగా మీకు కావలసినటువంటి భూమిలాగా, మీకు చుట్టం చూపులాగా మీరు ఎందుకు వ్యవహరించినటువంటి తీరు నేను చూసిన. ఇట్లా జరిగే బట్టే ఈరోజు రైతులు కొట్లాడుకొని చచ్చిపోతూ ఉన్నారు, చంపుతూ ఉన్నారు, పొడుచుకుంటూ ఉన్నారు. అది మీ అధికారుల నిర్లక్ష్యం వల్లే అని నేను ఈరోజు భావిస్తూ ఉన్నా. కాబట్టి కోర్టు విషయానికి వచ్చినా కూడా వంచి నేను రాధేయపడుతున్నా. కోర్టులో పేదవానికే అన్యాయం జరుగుతుంది, పెద్దవానికి న్యాయం జరుగుతుందని చాలామంది అంటూ ఉన్నారు. దయచేసి పేపరే కాదు ఇవాళ, దయచేసి మీరు కోర్టు కూడా ఆలోచన చెయ్యాలి, పొజిషన్ ఎంక్వైరీ చెయ్యాలి. మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైనా ఎవరినైనా నేనేదైనా మనసు నొప్పించి ఉంటే మీకు పాదాభివందనం చేస్తూ నేను మీ పాదాలకు శిరస్సు వంచి నేను నమస్కారం చేస్తూ ఉన్నా. నేను ఏదైతే లోకం మీద ఉన్నదో
వాళ్ళ బాధ సాధకాలను నేను తెలిసినవాడిని కాబట్టి, నేను అనుభవించినవాడిని కాబట్టి నేను ఈరోజు ఈ మాట అనాల్సి వచ్చింది. అంతే తప్ప మిమ్మల్ని ఎవరిని కూడా ఉద్దేశించినటువంటి ఈ యొక్క మాటలు కాదని చెప్పేసి నేను యొక్క ట్రిబుల్ 9 ద్వారా నేను మీకు విజ్ఞప్తి చేస్తాను.